ఒక ఊరిలో 10th క్లాస్ చదివే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాము అనుకుంటారు. నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు. ఈ 4 జంటలు కలిసి ఆ ఊర్లో ఒక స్కూల్ ఉంటుందన్నమాట. ఆ స్కూల్కి వెళ్దాం అనుకుంటారు. ఆ స్కూల్ పాడుబడ్డ స్కూల్. అంటే ఎప్పటి నుంచో ఆ కథలుగా చెప్తూ ఉంటారు ఆ స్కూల్ గురించి. అక్కడ దయాలు తిరుగుతూ ఉంటాయని, అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కు రారు అని, బ్రతకరు అని, ఇలాగా ఎన్నో కథలు ఆ స్కూల్ గురించి వింటూ ఉంటారు. కానీ వీళ్ళు వాటన్నిటినీ కూడా లెక్క చేయరు. ఎలాగైనా ఆ స్కూల్కి వెళ్ళాలి, మేము వెళ్ళి వచ్చాము అని నిరూపించాలి అని చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ నలుగురు ఒకరోజు ప్లాన్ వేసుకొని మిడ్నైట్ అక్కడికి వెళ్తారు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు కదా. వీళ్ళు ఏం చేశారంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెయిర్గా ఏర్పడి ఫస్ట్ వాళ్ళు ఒక పందెం వేసుకుంటారు. ఏమని అంటే, ఫస్ట్ ఒక జంట వెళ్ళడం, ఆ స్కూల్ అంతా ఒక రౌండ్ తిరిగి రావడం. నెక్స్ట్ టైం ఇంకొక జంట అంటే అమ్మాయి అబ్బాయి వెళ్ళి ఆ స్కూల్ ఒకసారి రౌండ్ తిరిగి రావడం. ఇలాగా వాళ్ళు కండిషన్గా పెట్టుకుంటారు. ఓకే, బాగుంది, వెళ్తారు. ఫస్ట్ ఒక జంట వెళ్తారు, అలా రౌండ్ తిరుగుదామని వెళ్తారు. వెయిట్ చేస్తారు. మిగతా వాళ్ళు అంటే 2 మెంబర్స్ వెళ్తే మిగతా ఉంది 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ కూడా ఆ 2 మెంబర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 10 మినిట్స్ అయింది, రారు. 15 మినిట్స్ అయింది, రారు. హాఫ్ అన్ అవర్ అయింది, రారు. సరే, వాళ్ళు ఇంకా రాలేదు కదా, మనం వెళ్దాము అనేసి ఇంకొక పెయిర్ అనేది వెళ్తుంది ఆ స్కూల్ని రౌండ్గా చుట్టి రావడానికి. ఇలా ఆ జంట వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా 4 మెంబర్స్ ఉంటారు కదా. ఈ 4 మెంబర్స్ కూడా ఆసక్తిగా, అదే విధంగా చిన్న భయం కూడా మొదలవుతూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఎవ్వరు కూడా రారు. అంటే మొదటి జంట, అదేవిధంగా రెండో జంట ఎవరు కూడా రారు. వీళ్ళలో మెల్లిమెల్లిగా భయం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. 1 అవర్ వరకు వెయిట్ చేస్తారు, కానీ ఎవ్వరూ రారు. అక్కడ చుట్టుపక్కల ఈ 4 మెంబర్స్ కూడా చూస్తూ ఉంటారు. భయంగా గుండెల్లో భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ పందెం కదా, గెలవాలి. ఈ 4 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళారో తెలీదు, వాళ్ళు ఎందుకు వెనక్కి రాలేదో కూడా తెలీదు. మరి అలాగే ఈ ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళలేరు కదా. అందుకే ఏం చేశారంటే, ఈ మిగతా 2 పెయిర్స్ అంటే ఈ 2 పెయిర్స్లో ఒక పెయిర్ మళ్ళీ వెళ్ళింది. అలాగా రౌండ్ చుట్టొద్దామని వెళ్ళారు. ఒక హాఫ్ వరకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మిగిలిపోయిన జంటకు. ఆలోచిస్తున్నారు, చుట్టూతా చూస్తున్నారు. భయం లోపల ఎక్కువ అవుతుంది. వెళ్ళిన 3 జంటల్లో ఒక్క జంట కూడా వెనక్కు తిరిగి రాలేదు. భయంగా క్షణక్షణం భయం వాళ్ళలో పెరుగుతుంది. చుట్టుపక్కల నక్కల అరుపులు, ఒకలాంటి భయం, గుడ్లగూబల అరుపులు. ఆ భయాన్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? పోనీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదామంటే ఆ 6 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళినట్టు. వాళ్ళు లేకుండా వెళ్తే వాళ్ళని ఏమైనా చేశారేమో అని, వీళ్ళని ఎక్కడ డౌట్ పడతారో అని అదే భయంతో అందులో ఉన్న ఆ అబ్బాయి అంటాడు, అంటే ఒక జంట ఉంటుంది కదా, అమ్మాయి అబ్బాయి. అందులో అబ్బాయి అంటాడు, సరే, ముందు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో తెలియదు. నేను వచ్చేంత వరకు, అంటే నేను ఒక్కడనే వెళ్తాను, హాఫ్ అన్ అవర్ వరకు ఎదురు చూడు. ఒకవేళ ఈ హాఫ్ అన్ అవర్లో నేను కాని వెనక్కి తిరిగి రానట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నీకు కార్ డ్రైవ్ చేయడం తెలుసు కదా అంటాడు. నాకు తెలుసు అంటుంది. నేను హాఫ్ అన్ అవర్ వరకు రాకపోతే నువ్వు వెళ్ళిపో, వెయిట్ చేయొద్దు, నా కోసం నువ్వు రావద్దు. ఎందుకంటే ముందు వెళ్ళిన వాళ్ళు రాలేదు కదా, నేను వస్తానో రానో తెలీదు. కాబట్టి నువ్వు తర్వాత మా వెనక రావాలని చూడకు, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని చెప్తాడు. అలాగే అంటుంది. అతను వెళ్తాడు. తిని ఒక్కతే ఉంది కదా, చుట్టూతా ఎవ్వరూ లేరు, నక్కల అరుపులు.
ఏం చేయాలో అర్థం కాదు, భయంతో ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది. క్షణం క్షణం తనలో భయం, క్షణ జీవితం తనకు అర్థం కాదు. ఒక్క క్షణం కూడా ఏం చేయాలో తను భయపడుతూ భయపడుతూ వణుకుతూ ఉంటుంది. వెయిట్ చేస్తుంది 1/2 అవర్, తన ఫ్రెండ్ రాడు. 1 అవర్ వెయిట్ చేస్తుంది, రాడు. ఇంకా వెయిట్ చేయడం అనవసరమని, నేను వెళ్ళకూడదని తన ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి పోలీసులు ఉంటారు, అడుగుతారు ఏం జరిగిందమ్మా అని. తను భయపడుతూ అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. సార్, మేము 8 మెంబర్స్ కలిసి మన ఊరవతల ఒక స్కూల్ ఉంది కదా సార్, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ అంటే మేము పందెం వేసుకున్నాం సార్, 2 మెంబర్స్గా స్కూల్ అంతా తిరిగి రావాలని. కానీ ఫస్ట్ ఒక 2 మెంబర్స్ వెళ్ళారు, వాళ్ళు రాలేదు. 1/2 అవర్ వెయిట్ చేసి ఇంకొక పేరు వెళ్ళింది, వాళ్ళు రాలేదు. థర్డ్ పేరు కూడా వెళ్ళారు, వాళ్ళు రాలేదు సార్. 4th పేరు అంటే మేము, మా ఫ్రెండ్ వెళ్ళాడు. తను చెప్పాడు, నేను హాఫ్ అన్ అవర్ వరకు నేను రాకపోతే నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వని. అందుకే సార్ భయంగా నేను ఒక్కదాన్ని కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను సార్ అని చెప్తుంది. వాళ్ళ ప్లేస్ ఎక్కడా అని అడుగుతారు. తను ఆ ప్లేస్ని చూపిస్తుంది. అక్కడికి వస్తారు, ఎవ్వరూ ఉండరు, భయంగా ఉంటుంది. పోలీసులు ఒక 4 మెంబర్స్ వెళ్తారు. ఆ స్కూల్ని రౌండ్ చుట్టి వెళ్తారు. ఒక ప్లేస్లో చిన్న సొరంగం ఉంటుంది, అక్కడ ఎలాంటి వెలుతురు ఉండదు. ఏమిటా ఈ గది అని చెప్పేసి వాళ్ళు చిన్నగా ఈ 4 మెంబర్స్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక జిమ్ ఉంటుంది. ఆ జిమ్ పక్కనే ఒక బాత్రూమ్ ఉంటుంది. ఆ వాష్రూమ్లోకి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి ఈ 7 మెంబర్స్ కూడా అక్కడ హ్యాంగ్ అయి ఉంటారు. అంటే ఉరి పెట్టుకుంటారు వాళ్ళకు వాళ్ళే. అర్థం కాదు పోలీసులకు. బయటకు వస్తారు, చుట్టూ చూస్తే ఎవరూ కనిపించరు. అంటే వాళ్ళని ఎవరైనా అక్కడ ఉరి తీశారేమో అని. ఎవరూ కనిపించరు. అలాంటి ఆనవాళ్ళు కూడా అక్కడ ఏమీ కనిపించవు. వచ్చి ఆ అమ్మాయిని అడుగుతారు. వాళ్ళకి అంటే ఆత్మహత్య చేసుకునే కారణాలు ఏవైనా ఉన్నాయా అని అడుగుతారు. ఏమీ లేవు, మేము ఎంజాయ్ చేద్దామని వచ్చాము అని ఆ అమ్మాయి చెప్తుంది. వెంటనే అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆధారాలు ఏవి దొరకలేదు కాబట్టి ఆ కేసు అనేది క్లోజ్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన ఎవ్వరూ కూడా వెనక్కు తిరిగి రావడం లేదు కాబట్టి.